హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. చూశారు కదా వీడియోలో అయిందనమాట. జ్వరం అండి, ఒక 4 రోజుల నుంచి జ్వరం ఉంది, కానీ పెద్దగా తెలిసేదిలే. లో జ్వరం. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే 101 జ్వరం అయితే ఉండింది. చాలా నీరసంగా ఉన్నింది. ఇంకా నీరసానికి డాక్టర్ అమ్మని అడిగాను, మేడం సెలైన్ పెట్టండి అంటే ఆ మేడం అయితే పెట్టడం జరిగిందండి. ఇప్పుడైతే ఫ్రీ అయిపోయాను. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడైతే చేపలు పట్టడానికి చిత్తూరుకి అయితే వెళ్తున్నామండి. దాదాపు మేము ఉంటున్న ఊరి నుంచి మేము వెళ్తున్న ఊరికి 180 కిలోమీటర్ల దూరం అయితే వెళ్తున్నాం చేపలు పట్టడానికి. అక్కడికి ఏ ఊరు, అసలు పల్లెటూరు మొత్తం అన్నీ చెప్తానండి, ఏ ఊరికి వెళ్ళామనేది. అక్కడ మేము వెళ్ళి ఏం చేపలు పడుతుండగా వీడియోలో చూసేద్దాం. కృప రెడీ అవుతా ఉందండి. ఈసారి పెద్ద సామానం అయితే తీసుకెళ్ళట్లేదు, తక్కువ సామానం తీసుకెళ్తున్నాము. కృప షాక్ పెట్టావా? పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే విడిచిపెట్టి ఆమెను వెళ్తున్నామండి. మేము వెళ్ళే ప్రాంతం కొంచెం అడవి కొండలు బండ్లు ఏమో చెప్తున్నారు. ముందుగా వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు అక్కడికైతే వెళ్తున్నాం. కానీ చేపలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎలా ఉంటుందో తెలియదండి. అక్కడికి వెళితే కానీ మా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది తెలియదు. మేము కూడా వస్తామని అంటారా? బ్యాట్లు అన్నీ ఇంట్లో ఉన్నాయి. తీసుకో. జాగ్రత్తగా, అసలుకి పొద్దు బయటకు వెళ్ళకూడదు. మీరు ఇంకా పొద్దున్న లేచి ఈజుల మందికి వెళ్ళబాకండి. తలకాయ కొంచెం నిండా పెట్టేసుకున్నాడు సంహరు. సరే అయితే జాగ్రత్త. నాకు ఫోన్ చేస్తాను. అటు అనకూడదు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మేము పోయేది అక్కడ ఏనుగులు, పాములు, పులులు అన్నీ ఉంటాయంట. మీరు పండ్ల కాడ భోజనేసి కొనుక్కోండి, తిరగకండి. ఫోన్ చేస్తా అంటా నేను. సరే పంబా. పిల్లలకి జాగ్రత్త చెప్పి మేమైతే బయలుదేరేస్తామండి. ఇదిగో ఈ బండిలోనే మేము వెళ్ళబోయేది. 2 లారీలకైతే వెళ్తున్నాము. ఒక లారీలో వచ్చి వలలు, తెప్పలు, అలాగే మాకు వంటకు కావాల్సిన సామానాలు అన్నీ లోడ్ చేసామండి. ఒక బండిలో వచ్చి మనుషులుగా ఎక్కి వెళ్తున్నాం అనమాట. ఇదేనండి మేము వెళ్ళే బండి. ఈరోజు నైట్ అంతా జర్నీ అయితే ఉంటుంది. మరి ఎంత దూరం ఉంటుందో, వీళ్ళు వచ్చి 180 కిలోమీటర్లు అంటున్నారు. మరి వెళితే కానీ తెలియదు ఎంత దూరం ఉంటుందో అని. ఎప్పుడు మేము ప్రయాణం చేసినా మా వెంకటాచలం దగ్గర మాత్రం గేట్ వేసి మమ్మల్ని అయితే ఆపుతారండి కాసేపు. 1 కాదు 2 కాదు 2-3 ట్రైన్లు పోయిన దాకా గేట్ అయితే ఎత్తారనమాట. దగ్గర నుంచి బయలుదేరి చాలా టైం అయింది, భోజనం టైం అయింది. అందుకని ఒక పెద్ద డాబా దగ్గర అయితే ఆపారు బండి. అందరూ ఎవరికి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ అయితే కట్టించుకుంటున్నారు. లేకపోతే కొంతమంది తింటారు, కొంతమంది కట్టించుకుని అయితే బయలుదేరి వెళ్ళిపోతాము. చాలా మంచిగా ఉంది జర్నీ. ఇదిగోండి డాబా, ఈ డాబా దగ్గర అయితే ఆపాము. దోశ అయితే వచ్చిందండి. దోశ మీరు పార్సల్ చట్నీ మంచిగా టిఫిన్ అయితే చేసేసామండి. బయలుదేరేసాము.
తిరుపతి దాటిన తర్వాత ఘాట్ రోడ్ అండి ఇది. చుట్టూ అడవి కొండలు. ఈ రోడ్డులో వెళ్ళినంతసేపు కొంచెం భయంగా ఉండింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ హైవే అయితే వచ్చిందండి, బెంగళూరు హైవే. తలకోన 26 కిలోమీటర్లు అయితే ఉందన్నమాట ఇక్కడ నుంచి. మేము వెళ్ళేది కూడా అక్కడికేనండి, తలకోన దగ్గరికి. ఒక చిన్న పల్లెటూరు అనమాట, అక్కడికైతే వెళ్తాము. వెనకొస్తున్న బండి కోసమని ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర ఆపాము. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. మేమైతే నైట్ అంతా జర్నీ చేసి చాలా మంచిగా అయితే సేఫ్గా రావాల్సిన చోటుకైతే వచ్చేసాము. చూడండి మేము ఉన్న ప్లేస్ ఇదంతా మొత్తం బండ. ఇటు సైడ్ చూస్తే పొలాలు ఉన్నాయి. అదిగా కనిపించేది మనం చేపలు పట్టే చెరువు. ముందుగా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి అన్నం వండుకోవడానికి పొయ్యి కట్లు అన్నీ రెడీ చేసుకుంటున్నాము. మొన్నట్లాగా ఎవరు వంట అయితే కాదండి, అందరికి ఒకటే వంట. పెద్ద దబరా, కూర దబరైనా అన్నం దబరైనా పెద్దది పెడతాము. మా పిన్నమ్మ. హాయ్ పిన్నమ్మ, చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్ని వస్తువులు అక్కడ పెట్టేసి కట్టెలు, పొయ్యికి సంబంధించిన రాళ్ళు అన్నీ సేకరించాలండి. చాలా మంచిగా బాగుంటుంది. అందరం కలిసి ఒక దగ్గర కలిసి చేస్తూ ఉంటే ఇంకా దించుతూ ఉంటాం సామాను. చూద్దాం అక్కడికి వెళ్ళి. మేము వచ్చిన బండ్లు మాత్రం అక్కడికే ఆగిపోయినాయి, అక్కడి నుంచి రాలేవు. అందుకని అక్కడి నుంచి సామాను తెస్తా ఉన్నారు. మా ఆయన తెస్తా ఉన్నారు, నేను వెళ్ళేస్తే సహాయం చేయాలి, లేకుంటే నా మీద అరుస్తాడు. నేరేడు చెట్లు. హాయ్ హాయ్ హాయ్. మంచిగా అందరు చేపలు పట్టాలి. బాగా పడతాం. అందరూ ఎంత అయితే మా ఆయన 2 ఎంతలుగా వస్తున్నాడు. బ్యాగ్ ఎత్తి బుట్టు పట్టుకెళ్ళాను. సరే దిద్దన్నయ్యలే. ఎలాగలా చేరుకున్నాము చెరువుకి. చెరువు చూస్తే ఆడ షాక్ ఇచ్చిందండి. చూద్దాం రండి చెరువు ఎట్టుందో. అనుకున్నంత రీతిగా లేదు, మరి చేపలు ఉంటే ఉండవు డౌట్. చేపలేమో కానీ ఇంతమందికి వల వేయడానికి కూడా అవకాశం లేదు పిన్నమ్మా. లోతంటియో. ఇవి పండండి. ప్రాణం కొంచెం దెబ్బ ఉంటుంది. హాస్పిటల్లో మేడం ఎలా ఇచ్చిందంటే మందులు ఒక్క పూటకే ఇచ్చింది. నైట్ మాత్రం వేసుకోవాలంట. ఇదే టిఫిన్. భోజనాలు రెడీ అయ్యేటప్పటికి ప్రాణం ఒకరు పర్వాలేదు, బాగుందండి. ఇప్పుడు వెళ్ళి వల వేయడానికి వెళ్తున్నాను. చెరువు చిన్న చెరువు, అందుకని వలలను కూడా వేయట్లేదు. ఒక 2 కేజీల వలలు మాత్రమే వేస్తున్నా. 2 కేజీల వలలో ఏం చేపలు పడతాయో. చాలా చిన్న చెరువు. లొకేషన్ మాత్రం చాలా బాగుంది. బండ మీద మరి ఎండకి ఎలాగుంటుందో తెలియదు. కృప ఉంటుంది. నేను వారికి వెళ్తున్నా చెరువుకి. నువ్వు కనిపిస్తూ ఉంటావుయా వలేసేది. నువ్వు వలేసేది మొత్తం కనిపిస్తూ ఉంటుంది. దగ్గరే కదా చెరువు. అబ్బా మీకు మందలే తెలియలా. ఆ టేస్ట్ ఆడ నిలుస్తుందేగా. మధ్యాహ్నం మేము ఉండడం కోసం ఉదయమేమో అన్నాలు అక్కడ వండేసుకుంటాము. సాయంత్రం అయినా ఉదయం అయినా అవి తెచ్చుకొని తినడానికి మాత్రము పట్టలతో రెడీ చేసుకుంటున్నాం ఎండ మీద. వలలు వేసి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చొని భోజనం చేసి మళ్ళీ వలల కాడికి వెళ్ళేసి చేపలు తీయడానికి. ఎండలతో భయంకరంగా వస్తున్నాయండి, అందుకని నీడ మబ్బు నీడ.
ఇంకో ఆ తాడు కూడా పుడుగుతాడు అది సరే నిలబడదు మీకు మధ్యలో 4 మాలు కట్టేస్తే వాళ్ళకుంటా అన్నం వంచాలంటావు. ఫస్ట్ రోజు కాబట్టి వంకాయ పులుసు మాకు ఈరోజు, తర్వాత నుంచి మారిపోతాయి కూరలు. దగ్గరగా ఉన్న చిన్న చెరువు కాబట్టి మగవాళ్ళ వరకు వెళ్ళేసి వల వేసుకుని వస్తారండి. మేమున్న ఆడవాళ్ళ వరకు వంట చేయడానికి రెడీ అయిపోతాను. ఇంతవరకు నీళ్ళు లేవు. మేము తెచ్చుకున్న నీళ్లు అన్నం వండడానికి మాత్రమే సరిపోయాయి. కూర చేయడానికి అయితే సరిపోలేదు. ఇప్పుడు కూర చేయడానికి నీళ్ళైతే తెచ్చారు. మా ఆయన చేపల వేటకైతే రెడీ అయిపోయాడండి. మంచిగా మంచి టిఫిన్ చేశాడు ఉదయాన్నే. ఇంటి దగ్గర కూడా తినడు అట్లాగా. బాగుందియా. ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారుగా. ఇదనమాట మేము, ఇది ఊరు వచ్చి ఏం ఊరా? ఊరేమో గాని నైట్ వచ్చినాము. పొగలు వచ్చింటే మాత్రం సూపర్ గా ఉండేది. మేము వచ్చిన ఏరియా మాత్రం సూపర్ గా ఉందండి. తలకోన దగ్గరలో ఉన్నాం. కోడేపల్లి అంట తలకోన దగ్గర. ఆ ఊరి దగ్గరికి అయితే వచ్చామండి. ఒక్క చెరువు కాదు, దాదాపు ఒక 4 చెరువులు ఉన్నాయి. ఈ 4 చెరువుల దగ్గర ఈ వేట చేసుకొని తర్వాత మళ్ళీ మా నెల్లూరుకి అయితే వెళ్ళిపోతాము. అంతవరకు సెలవండి. చూసి మేము వచ్చిన రోడ్డు ఈసారి పొగులు వెళ్తాం. పొగులు కూడా దాని భలే ఉంది. అసలుకి చెరువు చూస్తే చిన్నదిగా ఉంది కానీ మేము వచ్చిన రూట్ మాత్రం అద్భుతంగా ఉంది. అంత బాగుంది. నైటే కళ్ళు చెదిరిపోయిన ఇంకా పొగులు చూస్తే ఇంకెంత బాగుంటుంది అని అనుకున్నాం మేమంతా. ఇదే ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.